వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 5 సంవత్సరాలుగా చెల్లింపులపై సంచలన నిర్ణయం అండి. మొత్తం 21,920 కోట్ల రూపాయల బకాయిలన్నమాట. మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులుగా అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై కీలక పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఉద్యోగ సంఘాలు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మొత్తం 21,920 కోట్ల బకాయిలు చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల ఆందోళన. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు 25,000 కోట్లకు పైగా చేరుకున్నాయని అయితే పేర్కొన్నారు. మరి ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణమే బకాయిలను పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ జారీ చేయాలని అయితే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి. సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను అణగదొక్కే విధంగా వ్యవహరించారని, ప్రశ్నించిన వారికి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలపై ప్రత్యేకంగా వివరాలు పేర్కొంటూ ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అందులో మొత్తం బకాయిలు 21,920 కోట్లుగా ఉన్నాయని, అరియర్స్ కలుపుకొని మొత్తం 25,000 కోట్ల దాటిందని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి ప్రాధాన్యత. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో 10% ఆదాయం తగ్గుదల జరిగినట్లు పేర్కొనడం ద్వారా ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకాలంలో కార్యాచరణ తీసుకోవాలని, ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని అయితే తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉద్యోగ సంఘాల సభ్యులు స్వర్ణాంధ్ర విజన్ 2047కు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని, కానీ ప్రభుత్వంపై పూర్తి భరోసా ఉండాలనే అభ్యర్థనతో కూడిన నిబద్ధతను వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్లో తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం నిర్వహించిన మహాసభలో పాల్గొన్న సూర్యనారాయణ గారు ఈ మటుకు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి మున్ముందు చర్యలు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలని, ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ రూపొందించి ఆయా దశల్లో చెల్లింపులు జరపాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు పెన్షనర్లు తమకు కావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత ఉధృతం కావచ్చని అయితే భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితిని అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యవసరం. సమయానికి చెల్లింపులు జరగకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకే దారితీయవచ్చు. సంఘర్షణలు తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఈ మేరకు ఉద్యోగ సంఘాలు అయితే స్పష్టం చేశాయి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.